మ్యూట్లో పెట్టిన. సో ప్రైజ్ ఇట్లా కింద పడి మీదికి వచ్చి ఇక్కడ రిజెక్షన్ వర్క్ అన్నట్టు వచ్చి మళ్ళీ డ్రాప్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈఎఫ్ఈజీ, ఈఐఎఫ్ఈజీ అండ్ ఇవన్నీ దాటుకుంటా మీదికి వెళ్తే దట్స్ ఫైన్, కరెక్టే ఉంది. ఏషియా లిక్విడిటీ ఒకవేళ మళ్ళీ ఛాన్స్ ఇస్తే మళ్ళీ ఎంటర్ అవుతాం. బయాస్ సెల్ సైడ్ రన్ అవుతుంది. మొత్తం పడిపోవాలి ఇప్పుడు. ఒకవేళ మళ్ళీ ఇది ఇక్కడ వరకు వచ్చిందిగా, ఇప్పుడు మళ్ళీ మీది కన్నట్టు వెళ్ళింది నాకు ఇక్కడ వరకు. మోస్ట్ ప్రాబ్లీ ఇంకా బ్రేక్ అవే గ్యాప్ ఉన్నట్టు ఉండాలి. నీటికి పడితే ఇంకొక ఎంట్రీ ఏమైనా ఆలోచిస్తూ. నాకు ఏంటంటే మళ్ళీ మీదికి వెళ్ళి కింద పడితే మన చిన్న క్వశ్చన్ మార్క్, అదొక టెన్షన్ పెట్టింది ఇప్పుడు. సో అది అందుకే ఆలోచిస్తున్నాను అనమాట. ఎఫ్ఈజీ అంటే బాగుండు అని చూస్తున్నా. మోస్ట్ ప్రాబ్లీ ఇంకొకటి ఎంటర్ అవ్వచ్చు. అరే ఇక్కడ మరీ మీదికి వస్తే ఎంటర్ అవుతా. ఎక్కడున్న బై సైడ్ లిక్విడిటీ పోయింది అనుకోవచ్చు. ఇప్పుడు మంచిగా డ్రాప్ అవ్వాలి. ఇంకా మీదికి వస్తే ఇంకొక 2 ఎంటర్ అవుతా. దీని కింద అట్లీస్ట్ ఒక సింగిల్ ట్రేడ్ అని ఎగ్జిట్ అవుతుంది. ఇది యాక్చువల్గా ఇంకొక 2 సెల్ చేస్తున్నా. ఇంకొక సెల్ ఈ ఎఫ్ఈజీ దగ్గరే ప్రైస్ మళ్ళీ కింద పడాలని చూస్తున్నా. నెగిటివ్ అయింది, ఇట్ షుడ్ బి ఫైన్. బట్ ఏంటంటే ఈ ఎఫ్ఈజీ సపోర్ట్లో ఉందని చూస్తున్నాను నేను. పడాలి ఇప్పుడు ఫుల్గా. సో మన స్ట్రక్చర్ అంతా దీని బేస్గా రన్ అవుతుంది. ఎఫ్ఈజీ ఆల్రెడీ ఇక్కడ హై లాగా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వచ్చింది. నేను ఇప్పుడు ఇంకా పడిపోతూనే ఉండాలని చూస్తున్నాను. ఇఫ్ నాట్ ఇట్స్ టోటలీ ఫైన్. ఇప్పుడు ఇంకా కింద పడాలి. అట్లీస్ట్ ఒక బై మార్కెట్ ఒక్కటని తీసుకుంటా. క్వాలిటీ ప్రాఫిట్లో జస్ట్ పెట్టుకున్నాను.
10 o'clock న్యూస్. వీడియో సపోర్ట్ పడిపోవాలి మంచిగా. నైస్, కమాన్ కొంచెం నైస్.